దివ్యల మాధురి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు. అసలేం జరిగింది? దివ్యల మాధురి దువ్వాడ శ్రీనును వేధించిందెవరు? ఆ బ్రేకింగే ఇప్పుడు చూస్తున్నాము. దివ్యల మాధురి టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనతో పాటు దువ్వాడ శ్రీనుపై అసభ్యకర పోస్టులు కమెంట్లు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారాలతోటి టెక్కలి పోలీస్ స్టేషన్లో మాధురి కంప్లైంట్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. ఫిర్యాదు చేయడానికి మాధురితో పాటు స్టేషన్కు వచ్చారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు తప్పకుండా సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రండి అందరూ. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రకటించారని దివ్యల మాధురి చెప్పారు. ఆ నమ్మకంతోనే తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. పోలీసులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె కోరారు. అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు ఎవరైనా పెట్టినా సోషల్ మీడియా వేదికగా ఎవరు దూషించినా మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని, మహిళల రక్షణకి పెద్దపీట వేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. సో అది చూసిన తర్వాత మాకు కూడా కొంచెం నమ్మకం కలిగి మేము కూడా మా మీద జనసేన అని కొంతమంది చెప్పుకునే నాయకులు సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్టులు, చాలా అతి జుగుప్సాకరంగా, నీచంగా, అంటే చాలా మానసిక వేదనకు గురి చేసే విధంగా పోస్టులు పెడుతున్నారు. సో ఆ విధమైనటువంటి పోస్టులు పెట్టిన తర్వాత అవి మేము చూసి మాకు కూడా బాధ అనిపిస్తుంది. సో మేము కూడా సోషల్ మీడియాలో కంప్లైంట్ పెట్టిన తర్వాత మీరు కూడా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరో చూద్దామని చెప్పి, అంటే మీ నిబద్ధత ఏంటో చూద్దామని చెప్పి మేము వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో వెయిట్ చేయాలి.